అందరికీ జై శ్రీరామ్. జుక్కల్ నియోజకవర్గ ప్రజలారా, బిచ్చుకున్న మండల ప్రజలారా, కద్గావ్, కుర్లా, చెట్లూరు గ్రామాల మధ్య ఉన్న 3వ నంబర్ క్వారీ నుంచి ఇసుక తరలిస్తున్నారు. ఆ ఇసుకను ప్రభుత్వ భవనాలు కట్టడానికో, ఊర్లో రోడ్లు డెవలప్ చేయడానికో అని అనుకున్నాం. వేబిల్ ప్రకారం పరిమితి మించి ఎక్కువ టన్నులు వేసుకోకుండా నడుస్తున్నాయి అనుకున్నాం. కానీ అక్రమంగా వేబిల్ లేకుండా పరిమితి మించి టన్నుల ఇసుకను తరలిస్తున్నారు టిప్పర్లలో, లారీలలో. మరియు అదేవిధంగా బిచ్చుకున్న పట్టణంపై నుంచి వెళ్ళొద్దు, లోడున్న లారీలు కానీ టిప్పర్లు కానీ అని చెప్పి నిషేధించినాం ఇంతకుముందు యువకులం కొట్లాడి. ఎందుకంటే ఇంతకుముందు కారు నడిచేటప్పుడు చాలామందికి యాక్సిడెంట్లు అయి ప్రాణాలు కోల్పోయారు. ఇప్పటికీ ఒక యువకుడు అంగవైకల్యంతో కాలు విరిగి ఉన్నాడు. కాబట్టి బిచ్చుకున్న పట్టణంపై నుంచి లారీలు వెళ్ళొద్దని నిషేధించినాం. అయినప్పటికీ వినిపించుకోకుండా గ్రామ మధ్యలో నుంచే లారీలు వెళ్తున్నాయి. దీన్ని ఎమ్మెల్యే గారు లక్ష్మీకాంతారావు గారు దీన్ని అరికట్టాలి, నిషేధించడం. బిచ్చుకున్న గ్రామ మండల యువకులం అందరం కలిసి బిచ్చుకున్న పట్టణంపై నుంచి లారీలు వెళ్ళొద్దని. అంతేకాకుండా మీ అధికార పార్టీ నాయకులు గ్రామాలలో ఇల్లు కడితే పర్మిషన్లు ఇవ్వనిస్తలేరు, కానీ ఇల్లు కట్టుకునే వ్యక్తికి ఇసుక పర్మిషన్ ఇస్తలేరు. కానీ మస్కుల తెల్లవారుజామున 100 ట్రాక్టర్లలో ఇసుక తరలిస్తున్నారు అక్రమంగా. ఎందుకు తరలిస్తున్నారు, ఎక్కడ తరలిస్తున్నారు ఇప్పటివరకు తెలియదు. మరి ఆ ఇల్లులు కట్టుకునే పేదవాళ్ళు ఇసుక అడిగితే ట్రాక్టర్ వాళ్ళు అంటున్నారు, ఈ ఇసుక మేము అధికార పార్టీ నాయకులు కమిషన్లు ఇచ్చి తెస్తున్నాం, లంచాలు ఇచ్చి తెస్తున్నాం, కాబట్టి 1000 రూపాయల ఇసుకను 5000కు అమ్ముతున్నామని చెప్పి ఈరోజు మాట్లాడుతున్నారు. కాబట్టి ఎమ్మెల్యే లక్ష్మీకాంతారావు గారిని నేను ఒకటే సవినయంగా వినియోగించుకుంటున్నా, అయ్యా మీరు ఎక్కడి నుంచి వస్తే మా జుక్కల ప్రజలు మిమ్మల్ని ఎమ్మెల్యే చేసిరు, మీరు సేవ్ మంజీరా, సేవ్ ఇసుక మాఫియాను అరికడతానే నినాదంతో ఈరోజు ఎమ్మెల్యే అయ్యారు. మీ అధికార పార్టీ నాయకులు కమిషన్లు తీసుకొని మరి ఇసుకను నడిపిస్తున్నారు. అది మీకు తెలిసి నడిపిస్తున్నారా, తెలియక నడిపిస్తున్నారా మాకు తెలియదు. ఒకవేళ మీకు కనుక తెలిసే నడిపిస్తే దాన్ని మేము బంద్ చేయడానికి భారతీయ జనతా పార్టీ యువమోర్చా నాయకులం సిద్ధంగా ఉన్నాం. ఖచ్చితంగా ఇసుక మాఫియాను అరికడతాం. మీకు తెలియక నడిపిస్తే మీరు తెలుసుకొని ఆ ఇసుక కమిషన్ తీసుకునే కమిషన్దారులను తొలగించి పేద ప్రజలు ఇల్లు కట్టుకుంటున్న వాళ్ళకు తక్కువ ధరకే ఇసుక వచ్చేటట్టు మీరు చూడాలని చెప్పి మేము కోరుకుంటాం. లేని ఏడల భారతీయ జనతా పార్టీ ఖచ్చితంగా ఈ ఇసుక మాఫియాలలో కమిషన్ తీసుకునే వాళ్ళని అడ్డుకుంటుంది, ఇసుక మాఫియాను అరికడుతుందని తెలియజేస్తున్నాం. భారత్ మాతాకి జై.